అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసి ఆగస్ట్ 4వ తారీఖు రోజు వ్లాగ్ అనమాట, సోమవారము. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా పేరు రాణి అండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసేయండి అనమాట. ఇంక ఇక్కడ నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే బ్రష్ అయితే చేసేసుకుంటున్నానండి. బ్రష్ అంతా చేసేసుకుని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ కిచెన్లోకి వెళ్తానండి. బ్రష్ చేసుకోకుండా మాత్రం వంట పని అయితే స్టార్ట్ చేయను. ఇంక ఇక్కడ ఫస్ట్ కిచెన్లోకి రాగానే రోజు చేసే పనే అనమాట. ఇంకా ఫస్ట్ విండోస్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఫుల్ టైట్గా ఉన్నాయన్నమాట. చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి అయితే ఇవైతే వచ్చాయి. ఎందుకు మరి ఇంత టైట్గా పడిపోయినాయి అయితే నాకైతే తెలీదు. చాలాసేపు ఒక చేతితో కష్టపడి ఇంకా 2 చేతులు యూజ్ చేసి అయితే డోర్స్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఇంకా అప్పటి వరకు నేనైతే ఫేస్ తుడుచుకోలేదండి. కిచెన్లోకి వచ్చిన తర్వాత లైటింగ్ అంతా మంచిగా ఉండాలని చెప్పేసి కిచెన్ డోర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇంకప్పుడైతే మొహం అయితే తుడిచేసుకుంటున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి నాకు చాలా పని అయితే ఉందండి. మా అమ్మాయిగాని అయితే స్కూల్కి పంపించాలి. దాని తర్వాత ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా చేసేసుకుని అప్పుడు నేను బయటకైతే వెళ్ళాలన్నమాట. ఇంటి దగ్గర అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నాకు నా ఫొటోస్ కొన్ని, అలాగే కొన్ని జిరాక్స్లు అయితే ఇవ్వాలన్నమాట. అక్కడికి నేనైతే వెళ్ళాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళాల్సిన మనిషి అవసరం లేదనమాట. జస్ట్ జిరాక్స్లు అలాగే ఫొటోస్ మాత్రమే కావాలి. కానీ ఎవరైనా బైక్ మీద తీసుకుని వెళ్తే మాత్రం 1 అవర్లో వెళ్ళిపోతుంది. లేదంటే ఎవరికైనా ఆటో వాళ్ళకి ఇచ్చినా సరే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి ఇచ్చేసి వచ్చేయచ్చు అనమాట. కానీ నాకు ఆ ఛాన్స్ ఏదీ లేదు. ఇంకా నేనే వెళ్ళాలని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా రెడీ అవుదాము, అయితే అవుతుంది, లేకపోతే అంటే మనమే వెళ్ళైతే ఇచ్చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను అనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే వేడి నీళ్ళు అయితే రెడీ చేసేసుకున్నానండి తాగేద్దామని చెప్పేసి. నేను వంట పని అంతా స్టార్ట్ చేసేసరికి 6:10 అయితే అయిందనమాట. వేడి నీళ్ళు కొంచెం ఎక్కువగానే మరిగిపోయినాయి. ఇంక అందుకని చెప్పేసి వాటిని అయితే సైడ్కి పెట్టేశాను. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా అన్నం మీద అయితే మూత అయితే వేసాను అనమాట. ఇంక ఈలోపు ఒక పక్క వచ్చేసి టీ అయితే పెట్టేస్తున్నాను. టీ పొడి అయితే అయిపోయిందనమాట. డాడీ కొత్త డబ్బా తీసుకొస్తే ఇంకా టీ పొడి కూడా డబ్బాలు అయితే వేసేసి ఇంకా టీ కూడా పెట్టడం అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా అన్నీ వేసేస్తున్నా, పాలు, టీ పొడి, బెల్లం ఇవన్నీ కూడా వేసేసి ఇంక ఈలోపు టీ పెట్టేసరికి రైస్ పెట్టేసరికి వేడినీళ్ళు కొంచెం చల్లగా అయితే అయినాయి అని చెప్పేసి తాగేద్దాం అని చెప్పేసి అయితే ఇలా దగ్గరికి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మూత అయితే కాలిపోయింది. ఇంకా మార్నింగే మనం టీ తాగినప్పుడు లేకపోతే ఇలా వాటర్ తాగినప్పుడు మూతి కాలిపోయినా లేకపోతే నాలుక కాలిపోయినా సరే మనకి అది ఈవినింగ్ వరకు అలానే ఉంటుందన్నమాట. మరి మీకు ఎప్పుడైనా అలా జరిగిందో లేదో అయితే కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ టీ కూడా కాగిపోయిందనమాట. నేను వేడి నీళ్ళు తాగడం వల్ల నాకు టీ తాగాలని అయితే అనిపించలేదు. ఇంక అందుకని చెప్పేసి టీ అయితే తీసి పక్కకు పెట్టేశాను. ఇంకొక పక్క అయితే రైస్ అయిపోయిందనమాట. ఇంకా కర్రీ కూడా ఇటు పక్క అయితే పెట్టేశాను. కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది. మా అమ్మాయిగాడైతే లేవలేదండి. నేను రైసు వంట చేసేదంతా ఏమీ షూట్ చేయలేదనమాట. నాకు రైసు కర్రీ అయ్యేసరికి 6:50 అయితే అయింది. ఇంక ఇక్కడ పులిహోర కూడా చేసేసి వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట కొన్ని కడగాల్సినవి. అవన్నీ అయితే కూడా కడిగేసానండి. ఇంకా మా అమ్మాయిగాడు అయితే అప్పుడు లేచాడనమాట. వాళ్ళు లేచి స్నానం చేయించేసరికి ఇంకా 8 అయితే అవుతుంది. ఇంకా నేనైతే పులిహోర కూడా చేశాననమాట. మా అమ్మాయిగాడికి అంతా వంట చేసిన అదే గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత పులిహోర కూడా చేసేసి అప్పుడు మా అమ్మాయిగాడికి అయితే స్నానం చేయించాను. ఇవిగోండి పొద్దున్నుంచి నేను ఇవి అనమాట చేసింది. టీ పెట్టాను, రైస్ చేశాను, పొటాటో ఫ్రై చేశాను. అలాగే నైట్ రైస్ కొంచెం మిగిలింటే ఇంకా పులిహోర కూడా చేశాననమాట. దాంతో టైంకి నేను టిఫిన్కి ఏమీ వేయలేదు అనుకున్నప్పటికే రైస్ అయితే మిగిలిందనమాట. అదొకటి ప్లస్ అయింది నాకు. రైస్ లేకపోతే ఉప్మానో చేయాల్సి వచ్చేది. అది ఇంకా ఎక్స్ట్రా పని అయితే అయ్యేది. ఇంకా మా మహిళకి పాలు కూడా కాచేసానమాట. నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి ఇడ్లీల కోసం ఇంకా మినపప్పు కూడా నానబెట్టేశాను పొద్దున్నే. ఇంకా మా అమ్మాయిగారిని అయితే రెడీ చేసేసి ఇంకా వాడికి పాలు ఇవన్నీ అయితే కాచేసి ఇచ్చానండి. ఇంకా వాడు పులిహోర తినేసిన తర్వాత పాలు ఇవన్నీ అయితే తాగేశాడు. ఇంకా వాడికైతే ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అనమాట. ఇంక ఎగ్జామ్కి అయితే రెడీ అయిపోయాడు. మంచిగానే ఏవో ఆలేమో ఆటు అమ్మ అనమాట. మళ్ళీ ఇవి ఉంటాయి కదా ఏంటి ఏబిసిడీలేమో ఏ టు జే వరకు అనమాట. మా అన్నయ్య ప్రిపేర్ అయ్యాడు. ఇంకా వాడినైతే బస్సు ఎక్కించిన తర్వాత ఇంక నేనైతే ఇంటికి వచ్చానమాట. పులిహోర అయితే తినేస్తున్నాను. నిమ్మకాయ పులిహోర చేశాననమాట. మా ఇంట్లో అందరికీ కూడా చింతపండు పులిహోర అంటే ఇష్టము. మళ్ళీ చింతపండు నానబెట్టి అది నానే వరకు నేను వెయిట్ చేసి వేడి నీళ్ళు వేస్తే ఫాస్ట్గానే నానిపోతుంది. కానీ నాకు అంత కష్టపడాలి, అంత చేసేయాలి అని అయితే అనిపించలేదు. ఇంక అందుకని చెప్పేసి జస్ట్ తాలింపు అయితే వేసేసి నిమ్మకాయ అయితే పిండేశాను. నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా పులిహోర తినేసిన తర్వాత ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ అయితే టీ తాగలేదు కదా, ఇంకా టీ అయితే వేడి చేసేసుకుని ఇంకా టీ అయితే తాగేస్తున్నాను.
ఇప్పుడు టీ తాగిన వెంటనే నేనైతే రెడీ అయితే అయిపోయి వెళ్ళాలన్నమాట. నేను ఇంట్లోంచి అయితే 9:30కి అయితే రెడీ అయితే అయ్యి బయటకైతే వెళ్ళానండి. బట్టలు అవి ఉన్నాయన్నమాట. బట్టలు అవన్నీ కూడా చెల్లెలైతే వాషింగ్ అదంతా చేస్తున్నారు. ఇంకా నేను వచ్చేసి ఈ డ్రెస్ అయితే వేసుకున్నానండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానన్నమాట. ఒక 5, 6 ఇయర్స్ అవుతుంది. కానీ ఇంకా బాగానే ఉందన్నమాట. నేను అంతగా వేసుకోకపోవడం వల్ల ఈ డ్రెస్ అంతా కూడా బాగానే ఉంది. ఇంకా నాకు ఏవేవైతే జిరాక్స్లు కావాలో ఇవన్నీ అయితే తీసేసుకుని ఇంకా ఆటో ఎక్కేసి అయితే బయలుదేరిపోయాను అనమాట. జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళి మాత్రం ఈ జిరాక్స్లు అవన్నీ అయితే ఇచ్చేసి వచ్చేయాలని చెప్పేసి ఇది నా ప్లాను. ఇంకా మా అమ్మాయికి అయితే యూనిఫామ్ కూడా తీసుకోవాలండి. ఇంకా జిరాక్స్లు అన్నీ కూడా నేను ఒక ఆయనకైతే ఇచ్చానమాట. ఆ స్టోరీ అంతా మీకు నేను తర్వాత కమింగ్ అప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, వినేసేయండి. ఇంక ఇక్కడ మా అమ్మాయికి కావాల్సిన యూనిఫామ్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా క్లాత్ అయితే తీసేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే వాక్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయాను. ఇంకా దీన్ని తీసుకెళ్ళిపోయి టైలర్ షాప్ దగ్గర అయితే ఇచ్చేసి ఇంకా అప్పుడు నేను మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేసరికి 12:30 అయితే అయ్యిందండి. ఎంతసేపు వెయిట్ చేశాను అనేది అయితే నాకు మాత్రమే తెలుసు అనమాట. ఫుల్ స్ట్రెస్ అనమాట. ఎందుకంటే కనుక నేను యానం వెళ్ళాలి, అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది, అలాగే రావడానికి అయితే 1 అవర్ పడుతుంది. వర్షం వచ్చేలా అయితే అయిపోయిందనమాట. ఫుల్ చూస్తే మేఘం అయితే అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళవసరం లేదు, జస్ట్ జిరాక్స్లు అవి మాత్రం పంపిస్తే చాలు. నేను అడిగాను అనమాట ఆటో వాళ్ళని, మీరు వెళ్తారు కదా ఎలాగని, అక్కడ ఒక మనిషి ఉంటారు, అంటే మా మావి ఉంటారు, మీ నెంబర్ నాకు ఇవ్వండి, అక్కడ వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే మీరు వేరే ప్యాసింజర్ల కోసం వెయిట్ చేసేలోపు వాళ్ళైతే వచ్చేస్తారు అని అయితే వాళ్ళకి చెప్పానమాట. వాళ్ళు అలా ఒప్పుకోలేదు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా రాకపోతే ఎలాగా అది ఇది అన్నారు. అవి జిరాక్స్లే కదా, ఒకవేళ రాకపోతే ఏమైంది, మీరు తీసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేసేయచ్చు, ఇక్కడ ఎక్కడైనా ఇచ్చేస్తుంటే నేనే తీసేసుకునేదాన్ని. అదంతా ఒప్పుకోలేదు వాళ్ళు. మళ్ళీ ఒక ఆటో అతన్ని అడిగితే నేను అస్సలు వెళ్ళను అనేసి అన్నారు. ఒకవేళ ప్యాసింజర్ ఉంటే వెళ్తారంట, అంటే నేను ప్యాసింజర్లాగా ఆటో ఎక్కితే అక్కడ వరకు తీసుకెళ్తారంట, మళ్ళీ అదొకటిలో రిటర్న్ వచ్చేయచ్చంట. కానీ వాళ్ళు అక్కడ వరకు వెళ్ళినా సరే వాళ్ళ జిరాక్స్లు అయితే తీసుకెళ్ళను అని అయితే చెప్పేశారనమాట. అలా ఇద్దరిని అడిగిన తర్వాత, ఇద్దరు ఆటో వాళ్ళని అడిగిన తర్వాత ఇంకా మూడో ఆటో నేనైతే ఎక్కేసి కూర్చుని పోయాను అనమాట. ఆటో ఎక్కేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మా తాతయ్య అయితే ఫోన్ చేశారు, అదే మా మావయ్య అయితే ఫోన్ చేశారు, వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఇద్దులే దిగిపో అని చెప్పారనమాట. ఇంకా దిగిపోయి నేను ఏం చేశాను, డాడీ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడైతే కూర్చున్నాను అనమాట. ఇంకలోపు మళ్ళీ ఫోన్ చేసి తాతయ్య వచ్చారా, కనిపించారా అని చెప్పేసి అయితే అన్నారు. నాకెక్కడ కనిపించలేదు, నాకు వాళ్ళు ఎవరో తెలీదు, కానీ నేను వాళ్ళకి తెలుసంట, వాళ్ళు ఎవ్వరూ నాకు కనిపించలేదు అనమాట. సరేలే ఎంత టైం అయ్యింది, అప్పటికి 2 అవర్స్ అయితే అయిపోయింది. నేను 9:30కి వెళ్ళాను కదా, 9:30 to 10:30, 11:30 వరకు నేను అక్కడే వెయిట్ చేశాను. ఈలోపు నేను వెళ్ళి ఈ జిరాక్స్లు ఇవన్నీ ఇచ్చేసి వచ్చేసినా బాగుండేదేమో అనిపించింది. సరేలే పోనీ ఏమైంది అని చెప్పేసి అలా వెయిట్ చేశాను అనమాట. ఈలోపు ఎవరో మా ఊరు వెళ్ళే వాళ్ళు అయితే కనిపిస్తే ఇంకా వాళ్ళ చేతికి ఇచ్చి మా తాతయ్యకి ఫోన్ చేసి చెప్తే ఆయన తీసుకుంటానని అయితే చెప్పారు. నేనేమో ఆటో వాళ్ళకి చెప్పాను అనమాట, కావాలంటే మీకు ఆటో ఛార్జెస్ కూడా ఇచ్చేస్తానండి అన్నా సరే వాళ్ళు ఒప్పుకోలేదు. మేము వెళ్ళము, తీసుకెళ్ళము అని అయితే ఖచ్చితంగా అయితే చెప్పేశారు. అక్కడ కొంచెం బాధేసింది. వాళ్ళు అక్కడ వరకు వెళ్ళినా సరే వాళ్ళు తీసుకెళ్ళను అని అయితే అంత కన్ఫామ్గా చెప్పేశారు. ఏంటి ఇలా ఉన్నారా అని చెప్పేసి మనుషులు అని అయితే అనిపించింది అనమాట. ఇంకా నాకు వచ్చాను కదండి, భోజనం అయితే చేసాను నేను ఇక్కడ. గోంగూర పచ్చిరొయ్యలు ముందు రోజు చేసిన కర్రీ అయితే ఉందన్నమాట. ఇంకా అలాగే మా మైగర్ కోసం చేసిన పొటాటో కర్రీ అయితే ఉంది, ఫ్రై. చాలా బాగున్నాయి అనమాట. నాకు ఇలా డైనింగ్ టేబుల్ అంతా కూడా మంచిగా నచ్చింది. ఇది మా టీవీ దగ్గర ఉండే టేబుల్ అనమాట. ఆ టేబుల్ మీద కూర్చొని ఇలా భోజనం చేయడం బాగా నచ్చిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈ ప్లేస్ని మంచిగా ఫిక్స్ చేసేసుకున్నాను. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను. గోంగూర కర్రీ నైట్ కంటే ఇప్పుడే చాలా చాలా బాగుందండి. నైట్ కొంచెం దగ్గరగా అయితే ఉంది. ఇంక ఇప్పుడు కొంచెం వాటర్ అదంతా వేసి కొంచెం దగ్గరగా కాకుండా పులుసులు అయితే చేశానమాట. చాలా బాగా నచ్చింది నాకు. అలా ఇంటికి వచ్చి భోజనం చేయడం అయితే ఫినిష్ అయ్యిందో లేదో, పెద్ద వర్షం అనమాట. చాలాసేపు అలా వర్షం వస్తూనే ఉంది. ఇంక ఇదేదో సినిమాటిక్గా అయితే కనిపిస్తుంది అనమాట. భలే అయితే కనిపించింది. కొంతసేపు అలా మొహం బయట పెట్టేసి అయితే వర్షంలో అయితే తడిచాను. చాలా బాగా నచ్చింది అనమాట. గట్టిగా ఒక 1 అవర్ అయితే కూర్చుంది, 1 అవర్ కాదు, హాఫ్ అన్ అవర్ అయితే పడి ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది అనమాట. నేను కొంచెం వర్షంలో తడిచాను కదా, ఇంక అందుకని చెప్పేసి జడంతా లూజ్ హెయిర్ అంతా వేసేసుకుని అయితే ఇంకా వర్షాన్ని చూస్తూ అలానే కూర్చుని పోయాను అనమాట. ఇంకే పని చేయకుండా ఇంకా కొంతసేపు అయ్యేసరికి వర్షం అంతా తగ్గిపోయింది. రెయిన్బో వస్తుందేమో అని చెప్పేసి చాలాసేపు అయితే వెయిట్ చేశానండి. ఇంకా రెయిన్బో రాలేదు, ఏమీ రాలేదు. ఎండ మాత్రం ఫుల్ వచ్చిందనమాట. నేను ChatGPT అని అడిగాను,
రెయిన్బో వస్తుందా ఇప్పుడు అని చెప్పేసి అడిగితే ఇంకా ఏమీ రాదు, ఎండ వచ్చింది కదా అని అయితే చెప్పిందనమాట రెయిన్బో. కానీ వర్షం తగ్గిన తర్వాత ఈ చిన్న చిన్న పిచ్చుకలు అవి అయితే వచ్చి భలే సందడి చేసాయి అనమాట ఇంటి ముందే. ఇంకా అప్పటికి కొంచెం సేపు అలా వర్షం అదంతా చూస్తూ కూర్చునేసరికి ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. 3:30 అలా అయితే అయిపోయిందనమాట. ఇంకా టీ అయితే తాగేస్తున్నాము. చెల్లైతే టీ పెట్టేసింది. మా అమ్మాయిగాడు వచ్చేలోపు టీ తాగేస్తే నాకు కొంచెం రిలాక్సింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి టీ అయితే తాగేసాను ఫాస్ట్గా. ఇంకా నెక్స్ట్ అయితే పనులు ఉన్నాయన్నమాట. ఇంట్లో పనులన్నీ ఉన్నాయి, ఆ పనులు అయితే చేసుకోవాలి. నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నానండి. డ్రెస్ అయితే ఫస్ట్ చేంజ్ చేసేసుకున్నాను. ఇంక ఇవన్నీ పొద్దున్న కడిగిన గిన్నెలు అనమాట. పొద్దున్న కడిగేసిన తర్వాత మీకైతే చూపించలేదు. ఇంకా ఈ గిన్నెలన్నీ తీసుకెళ్ళిపోయి సర్దేసి ఇంకా ఫాస్ట్గా వంట పని అయితే చూసేస్తాను. ఫస్ట్ కడగాల్సిన గిన్నెలన్నీ కూడా బయట పెట్టేస్తాను. బాగా ఎండగా ఉంది, లేదంటే కడిగేసేదాన్ని. ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూసేస్తాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయితే అవుతుంది. కర్రీ ప్రాసెస్ ఒక గంట లేట్ అయినా సరే మా మైగడు వచ్చిన తర్వాత వాడికి స్నానం చేయించి హోంవర్క్ చేయించి ఇదంతా అయిన తర్వాత వాడికి ఫుడ్ పెట్టేయచ్చు తొందరగా, స్నాక్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత. అందుకనమాట ఈ గిన్నెలన్నీ కూడా పొద్దున్న కడిగినవండి. ఇంక ఈ గిన్నెలన్నీ లోపలికి తీసుకెళ్ళిపోయి అయితే సర్దేసి ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవైతే తీసుకొచ్చేసి కడిగేసాను. గిన్నెలన్నీ కడిగేసానండి. ఇంకా ఇంటి సైడ్ అయితే రాఖీలు వచ్చాయి అనమాట, తీసుకున్నాను. ఈ రాఖీ చూసి చాలా రోజులైంది. బజార్లోకి వెళ్ళాను కానీ ఇవైతే కనిపించలేదు. ఏంటో చూపిస్తాను చూడండి. ఇవన్నమాట. ఇవి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కనిపించేవి. ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ప్లేస్లో అయితే పెద్ద స్పాంజ్ వస్తుంది కదా మనకి, మన ఇలా తుడుచుకునే స్పాంజులు వస్తాయి. అది కట్ చేసి అయితే పెట్టి దాని మీద ఒక పువ్వు అతికిచ్చేసి అమ్మేసేవారు. అప్పుడు 2 రూపీస్ 5 రూపీస్ ఉండే. ఇది అడిగితే ఆయన 40 రూపీస్ అని చెప్పారు. నేను 40 రూపీస్ వద్దు, తగ్గించేసేయండి, నా దగ్గర ఆల్రెడీ తమ్ముడికి రాఖీ కొనేసాను, తగ్గించేయండి అంటే ఇంకా 20కి అయితే ఇచ్చారు. నార్మల్గా అయితే ఇది 10 రూపీస్ ఉంటుంది. వాళ్ళ ఇంటి వరకు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి 20 రూపీస్కి ఇచ్చారు. ఇది కూడా చాలా ఎక్కువే. ఇంకా బాగుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఎలా ఉంది చెప్పండి. ఇంక ఇప్పుడైతే ఫాస్ట్గా మా మయ్యగారి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ టైం వచ్చేసి 4:20 అయితే అయిపోయింది. నీళ్ళు తాగేసి వెళ్ళిపోవడం. ఫోర్ 4:30 కల్లా మా అమ్మగారిని అయితే తీసుకుని వచ్చామండి. ఇంకా తీసుకురాగానే వాడికి స్నానం అంతా చేయించేసి స్నాక్స్ అయితే ఇచ్చానమాట. ఇంక ఇక్కడ నేను కర్రీ పని అయితే స్టార్ట్ చేశాను. బెండకాయ అలాగే పచ్చిరొయ్యల కర్రీ అయితే చేస్తున్నానండి. ముందు రోజు అయితే గోంగూర పచ్చిరొయ్యలు అయితే చేశాను. అందులో కొన్ని రొయ్యలు అయితే తీసి పక్కకు పెట్టి ఇంకా బెండకాయ ఇంకా పచ్చిరొయ్యలు అయితే చేస్తున్నాను. మార్నింగ్ చేసిన రైస్ అయితే చాలా మిగిలిపోయిందండి. ఇంకా తీసైతే పక్కకు పెట్టేసా. ఇంకా పొద్దున్నే మినపప్పు కూడా నానబెట్టేసాను కదా, కూర వండేదానికంటే ముందే మినపప్పు అయితే కడిగేసి గ్రైండర్లో అయితే వేసాను అనమాట. ఇలా గ్రైండర్లో వేసానో లేదో అలా అయితే కరెంట్ పోయింది. ఇంక ఇది ఎప్పుడు అవుతుందో ఎప్పుడు ఆన్ అవుతుందో తెలియదు కదా అని చెప్పేసి స్విచ్ అంతా కూడా అలాగే ఆన్ చేసేసి ఇంకా ఇవన్నీ కట్ చేసేసుకున్నాను అనమాట. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా. ఒక పక్క స్టవ్ మీద అయితే రైస్ అయితే పెట్టేశానమాట. రైస్ అవుతూ ఉంటుంది. ఈలోపు నేను కర్రీ అలాగే పప్పు కూడా చూసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక బెండకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక దాకలు అయితే వేసాను. దాకలోనే ఈ కర్రీ అయితే చేద్దామని ఇంకా కర్రీ కావాల్సినవి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను కదండి. ఒక పక్కేమో రైస్ పెట్టేశాను, ఇంకొక పక్కేమో గ్రైండర్లో కర్రీ పప్పు అవుతూ ఉందనమాట. అప్పటికి కరెంట్ వచ్చింది. ఇంకా అదైతే అవుతుంది. నేను ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ముందైతే బెండకాయలు చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి జిగురు రాదనమాట. ఆయిల్ ఏం వేయకుండా మామూలుగా ఫ్రై చేయాలి. ఇంక ఇక్కడ అదే కడాయిలో అయితే నేను పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు అయితే కొంచెం కరివేపాకు వేసేసి అవి వేయించేసాను అనమాట. ముందుగానే పసుపు అలాగే ఉప్పు వేసి ఉడకపెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేసి ఒక 5 నిమిషాలు అవి మగ్గిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి టమాటా స్కిన్ అంతా సెపరేట్ అయ్యే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు అయితే వేసేయాలి. నాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా వేసాను అనమాట. ఇవన్నీ వేసి బెండకాయ ముక్కలు మగ్గేలోపు పప్పు అయితే అయిపోయిందండి. ఒక పక్క రైస్ పెట్టానని చెప్పాను కదా, రైస్ కూడా అయిపోయిందనమాట. రైస్ కూడా దించేసి అయితే స్టవ్ మీద నుంచి తీసి పక్కకి అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ పప్పు అయితే అయిపోయింది. ఇంకా పప్పు కూడా తీసేసి గ్రైండర్లోంచి తీసేసి గ్రైండర్ కూడా పక్కకు పెట్టేసి కౌంటర్ టాప్ అంతా కూడా తుడిచేసి ఇంకా పప్పు అయితే పక్కకు పెట్టేశాను అనమాట. రైస్ అయితే మార్నింగ్ రైస్ మిగిలింది కదండి, ఆ రైస్ మీద అయితే ఈ మార్నింగ్ మిగిలిన రైస్ వచ్చేసి ఇప్పుడు వండిన రైస్ మీద అయితే వేసాను అనమాట. ఇంక ఇక్కడ కర్రీలో ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకున్నాను. మా చెల్లి అలాగే మా హిగడోళ్ళు అయితే కొంతసేపు బయటకు అలా వెళ్తానని చెప్పేసి ఇంకా వాళ్ళైతే అలాగా వాకింగ్ అని చెప్పేసి అయితే వెళ్ళారనమాట.
ఇక్కడ నేను బెండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అప్పుడైతే ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంచెం నీళ్ళైతే వేసేసి మూత పెట్టేసి అయితే దాన్నైతే వదిలేసాననమాట. ఇప్పుడు వంట చేశాను కదా! వంట చేసినప్పుడు వచ్చిన గిన్నెలు, అలాగే మా మామయ్యగారి లంచ్ బాక్సు ఇవన్నీ అయితే కడగాల్సినవైతే ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే కడగాలి. నేను అన్నీ వేశాను కానీ అసలైంది వేయలేదనమాట. ఉప్పు వేయలేదు. లాస్ట్‌లో ఉప్పు చూడడం వల్ల తెలిసింది నాకు ఉప్పు వేయలేదని చెప్పేసి ఉప్పు కూడా వేసేసి అది మగ్గి దగ్గరగా ఎగిరేలోపు ఈ గిన్నెలైతే ఉన్నాయి కదండీ! ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోయి గిన్నెలన్నీ అయితే కడిగేశాననమాట. మా మామయ్యగారైతే రాగానే ఫ్రెష్ అయితే చేయించేసానండి. ఆడు స్నానం అయితే చేసాడు. ఎగ్జామ్స్ కదా ఈరోజు. ఎగ్జామ్‌కి కొంచెం మ్యాథ్స్ అవి అయితే ప్రిపేర్ అవ్వమని అయితే చెప్పారనమాట. ఇక్కడ నేను గిన్నెలన్నీ కడిగొచ్చేలోపు బెండకాయ కూర దగ్గరగా అయితే ఎగిరిపోయి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వంట రెడీ అయిపోగానే మా మామయ్యగారితో కొంచెంసేపు అయితే ఆడుకున్నాను. నెక్స్ట్ మా మామయ్యగారికి అయితే ఫస్ట్ అన్నం పెట్టేశాననమాట. వాడికి పెట్టేసిన తర్వాత నేనైతే భోజనం పెట్టేసి తెచ్చేసుకున్నాను. కరెక్ట్‌గా 7:30 లోపు అయితే భోజనం చేసేయాలని చెప్పేసి అయితే టార్గెట్‌గా పెట్టుకున్నాననమాట. పెట్టుకున్నప్పటి నుంచి ఇలా అనుకున్నప్పటి నుంచి ఒక్కొక్కసారి కుదురుతుంది. ఒక్కొక్కసారి అయితే కుదరట్లేదు. ఎలా అయినా సరే 8:30 కంటే ముందే భోజనం చేసేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ అన్నం అయితే తెచ్చేసుకున్నాను కదా! తినేస్తున్నాననమాట. కూర అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందనమాట. బెండకాయలు ఫ్రై చేశాను కదా! అంత జిగురుగా ఏమనిపించలేదు. నార్మల్‌గా మనం బెండకాయ కర్రీ చేసినా, పులుసు చేసినా జిగురైతే వస్తది కదా! ఇప్పుడైతే అలా జిగురేమీ రాలేదనమాట. నాతో పాటు చెల్లెళ్ళందరూ కూడా అయితే కూర్చొని భోజనం అయితే చేసేసారు. అందరికీ కూడా కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. మరి మీరు కూడా ఇలానే బెండకాయ అలాగే పచ్చిరొయ్యల కర్రీ చేస్తారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. తినగానే మా అమ్మాయిగాడైతే పడుకొని పోయాడండి. వాడినైతే ఏం డిస్టర్బ్ చేయలేదు నేను. డాడీ లోపైతే వచ్చారనమాట. స్వీట్స్ తెచ్చారు. పూతరేకులు అలాగే అరిసెలైతే తీసుకొచ్చారు. నాకు అరిసెలు చూడగానే భలే నచ్చేసాయనమాట. మా అమ్మాయిగాడి కడుపులో ఉన్నప్పుడు కూడా నేను చాలా అరిసెలైతే తినేసాను. అవి కూడా మా అత్తయ్య చేసినవనమాట. ఇప్పుడు డాడీ బయట నుంచి తీసుకొస్తే అరిసెలన్నీ కూడా తినేసాను. కొన్ని కొన్ని పనులైతే ఉంటాయి కదా! కిచెన్ క్లీన్ చేసుకోవడం ఈ పనులన్నీ కూడాని. అవన్నీ అయితే చేసేసుకున్నాననమాట. ఇది తినేసేయగానే. మినపప్పు అయితే బయట వదిలేసేయలేదండి. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసి కౌంటర్ టాప్ అంతా కూడా నీట్‌గా తుడిచేసుకొని అయితే వెళ్ళి మా మామయ్యగారి దగ్గర అయితే పడుకొని పోయాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్‌గా లైక్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి ఆటో డ్రైవర్లు ఎవరైనా తగిలారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. గుడ్ నైట్.